ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతయు కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించారు, బలపరిచారు తండ్రి. జెనిసిస్ ఎక్స్‌ప్లనేషన్‌లో తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా ఇప్పటివరకు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థం మిమ్మల్ని అందరిని మా తండ్రి మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆలోచన చొప్పున మీ యొక్క ఘనమైనటువంటి పాత్రగా ఎంచి తండ్రి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ మాటలు తెలియజేయబోతున్నటువంటి నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అందించండి తండ్రి. వినగల చెవులను, గ్రహించగల మనసును తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క చిత్త ప్రకారంగా అందించండి, నడిపించండి తండ్రి. మీ ప్రేమలో ప్రభువా బలపరచండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన చొప్పున జరిగించండి తండ్రి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఉన్నాము. అందులో భాగంగా అపవాది యొక్క కుయుక్తి ఎలా ఉంటుంది, అపవాది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు, దేవుడు మన పట్ల దేవునికి మన పట్ల ఉన్నటువంటి బాధ్యత ఎలా ఉంది, ఆయనకి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంది, మనం అంటే ఆయన ఎంత ఇష్టపడుతున్నారు, అపవాది మనల్ని ఎలా తన వలలో చిక్కించుకోవడం కొరకు ఉరులు ఒగ్గుతున్నాడు, ఈ సందర్భాలన్నీ కూడా మనం చూసాం. గొప్ప గొప్ప భక్తులు కూడా ఏ విధంగా ఎలాంటి మాటలో మాట్లాడి మనకు ధైర్యాన్ని చెప్పారు, ఇవన్నీ కూడా మనం చూసాం. అందులో భాగంగానే అపవాది హవ్వ యొక్క మనసులో విత్తినటువంటి ఒక ఆలోచన విధానం కూడా మనం చూసాం. దేవుడు నిజంగా అలా చెప్పారా, లేదా మీరు అలా ఆలోచిస్తున్నారా అని ఒక డౌట్, ఒక సందేహాన్ని క్రియేట్ చేసి మనలో ఉంటుందండి ఆ సందేహం. దేవుడు నిజంగా మనల్ని కాపాడతారా, నిజంగానే ఆయన అలా మాట్లాడారా? మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనకు వస్తూ ఉంటుంది, ఎందుకు బ్రదర్ నేను ఇంకా ఇలా ఉండటం, ఎందుకు సిస్టర్ నేను ఇలా ఉండటం, ఎందుకు అన్నయ్య ఇలా ఉండటం, నా వల్ల ఏంటన్నయ్య, ఎందుకు నేను ఇలా బ్రతికి నేనేం ఉపయోగం. చూడండి, ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టుకున్న తర్వాత, దేవుడు మనల్ని ప్రేమించిన తర్వాత, దేవుడు తన యొక్క అరిచేతిలో మనల్ని చెక్కుకున్న తర్వాత, దేవుడు తన రెక్కల చాటున మనల్ని కాపాడుతున్నప్పటికీ మనలో వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, నా వల్ల ఎవరికి ఉపయోగం, నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఇంతకీ? మిమ్మల్ని చేసింది దేవుడు, మిమ్మల్ని పెంచింది దేవుడు, పోషిస్తున్నటువంటిది దేవుడు. సో అనేక మంది నీ ద్వారా ఉపయోగం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మనం దేవుడు కదా మనకు అన్నీ చేసింది. సో దేవుడి యొక్క చిత్తానికి అనుకూలంగా ఉన్నాం లేదనేది ఆలోచించమండి. దేవుడి మాటకు లోబడుతున్నాం లేదా ఆలోచించం. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదన్నది మనం ఆలోచించం. మనం ఏం ఆలోచిస్తామంటే ఎప్పుడు కూడా వాళ్ళకి నేను అది చేయలేదు, వీళ్ళకి నేను ఇది చేయలేదు, వాళ్ళకి దృష్టిలో నేను ఎలాగున్నాను, వీళ్ళ దృష్టి అలాగే. అందుకే చూడండి, మీరు ఆలోచించినట్లయితే కనుక అలా ప్రారంభమవుతాయి ఆలోచనలన్నీ కూడా. నిజంగా నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారా, దేవుడు నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా, దేవుడు నన్ను నిజంగా కాపాడుతానన్నారా? చూడండి, ఇది నిజమా? ఎలా మొదలుపెట్టిందండి అపవాది సాతాను అవ్వతోటి ఎలా మొదలుపెట్టిందండి? ఇది నిజమా అని దేవుడు చెప్పినటువంటి ఒక వచనాన్ని, తోట చెట్ల మధ్యలో దేని ఫలములనైనా తినకూడదని దేవుడు మీకు చెప్పినా, చూసారా, దేవుడి వాక్యాన్ని నిజమా అనే ఒక సందేహాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క మనసును ఒక ఆందోళనలో సృష్టించే విధంగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. వాడి ఆలోచన విధానం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా 4 విషయాలు: బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట. ఈ 4 విషయాలు ఎడతెగక మనం ఉండాలి. లేదంటే చిన్న చిన్న అవకాశం చాలండి, మన లైఫ్‌ని వాడు చిన్న భిన్నం చేసేస్తాడు అంతే. చిన్నదే కదా అని మనం లైట్ తీసుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం చిన్నదే కదా అని అవకాశాన్ని ఇవ్వకూడదు. మీరు చూస్తే ఆ కంటిన్యూషన్ స్పీచ్ ఎలా మారిపోయింది, ఆ కంటిన్యూషన్ కన్వర్జేషన్ ఎలా మారిపోయిందో మనం చూసామనుకోండి, మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వెంటనే అపవాది హవ్వ వింటందే, నేను చెప్పే మాటలు అవ్వ వింటుందని నెక్స్ట్ లెవెల్‌కి ఆ డిస్కషన్ ఎలా తీసుకెళ్లారో మనం చూసామనుకోండి. ఆదికాండం మనం చూస్తే 3వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. ఆదికాండము 3వ అధ్యాయం మనం చూస్తే గనక చూడండి, అందుకు సర్పము, చూడండి, మొదట్లో నిజమా అని మొదలుపెట్టి నెక్స్ట్ వెంటనే ఏం చెప్తున్నారండి ఇంతకీ? 4వ వచనం మనం చూస్తే, అందుకు సర్పము, దిగ్గా ఫస్ట్
దేవుడు కాపాడతారా అని మొదలుపెట్టి దేవుడు కాపాడరు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తారా అని మొదలుపెట్టి నీ జీవితాన్ని మార్చరు. సేవకొచ్చినటువంటి లేదా సేవకు సిద్ధపడినటువంటి చాలామంది చెల్లెల్లో, తమ్ముల్లో కూడా ఇలాంటి క్వెషన్‌లు వస్తాయండి. ఇక్కడే సేవలో ఉంటే నా జీవితం బాగుపడతదా? క్వెషన్ ఎవరు తీసుకొచ్చారు? సారా తీసుకొచ్చాడు. తర్వాత బాబోయ్! ఇక్కడుంటే మనం అస్సలు బాగుపడం. వాళ్ళ జీవితం బాగుపడింది కాబట్టి ఇక్కడ సేవలో ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క కనుసన్నల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా తోటలో ఉన్నారు. దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి ఏదైనా తోటలో ఉన్నారాళ్ళు. దేవుని యొక్క రెక్కల చాటున ఉన్నారన్న. అంతకంటే గొప్పదేముందండి? అంతకంటే గొప్పవేముందండి ఇంతకి? దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించారా? ఆహా! ఆశీర్వదించరు. నేను ఇంతకంటే గొప్ప స్థితిలోకి ఎళ్తానా? ఇంకా ఆయన ఉంచిన స్థితి కంటే గొప్ప స్థితి మనం ఏం ఫైండ్ ఔట్ చేయగలమండి? దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితి కంటే గొప్ప స్థితి మనం ఏది ఫైండ్ ఔట్ చేయగలం? ఏది మనం కనిపెట్టగలం మీరు చెప్పండి? ఇంకింతేనా నా జీవితం? నేనింకా అభివృద్ధి పొందనా? నా బ్రతుకు ఇంతేనా ఇంకా? అసలు దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలుల గురించి, నీ పట్ల ఆయన చూపించినటువంటి కృప గురించి ఆలోచించకుండా ఏం పోయే కాలం అండి? మీరు ఆలోచించండి ఒకసారి. ఏదైనా వనంలో వాళ్ళకేమొచ్చిందండి? వాళ్ళకేం నష్టం వచ్చిందక్కడ? వాళ్ళకి ఏ నష్టం లేదండి. చక్కగా మంచిగా సమృద్ధితో కూడినటువంటి జీవితం అక్కడున్నప్పుడు వాళ్ళు ఇంకా ఏదో కోరుకుంటున్నారండి. చూడండి అలా వాడి మాటలు ఎలా ఉన్నాయంటేనండి, వాడి మాటలు ఎలా ఉన్నాయి ఇంతకీ? మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మొట్టమొదటగా దేవుడు నీతో చెప్పారా అని మొదలుపెట్టి, దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు తెలుసా అనే దగ్గర తీసుకొచ్చాడండి. చూడండి ఎలా ట్విల్ట్ చేశాడు మీరు చూడండి. అదిగో ఆయనకి తెలిసిపోయిద్ది. ఏం తెలిసిపోయిద్ది ఇంతకీ? మంచి చెడ్డలను మీరు వివేచించే శక్తి మీకు వచ్చేస్తుంది. అప్పుడు మరి ఆయన పవర్ ఉండదు కదా. మీరు దేవతలైపోతారు, మీరు గొప్పోళ్ళైపోతారు. అదిగో మీరు అలా గొప్పలు అవ్వకూడదనే దేవుడు ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని తినొద్దని చెప్పాడు. ఎలా మార్చేశాడండి? ఎంత ఎంత హైలీ ట్రాన్స్ఫార్మ్డ్ లాంగ్వేజ్ అండి అది. మీరు చూడండి ఎంత హైలీ ట్రాన్స్ఫార్మ్డ్ పవర్ అండి. మనల్ని కూడా అలాగే సాతాను మారుస్తాడండి. సాతాను మనల్ని అలాగే నాశనం చేసేస్తాడు. ఎక్కడైనా మీరు ఆలోచించండి. ఎలాంటి పరిస్థితులైనా, అది మినిస్ట్రీలో అయినా కానీ, సేవలో అయినా కానీ, లేదంటే కనుక సువార్త ప్రకటనలో అయినా కానీ, మీ ఆత్మీయ జీవితంలో అయినా కానీ, మీ లైఫ్లో ఎలాంటి సందర్భంలోనైనా కానీ, దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు తెలుసా అని మొదలుపెట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారండి, మెలికి పెట్టేస్తారండి. అది ఎలాగైనా మారిపోవచ్చండి. ఇక్కడ చూడండి మీరు ఎంత చక్కగా ఒక అబద్ధాన్ని ఒక హృదయంలోకి ఎంత చక్కగా నాడుతున్నాడయ్యా అంటే వాడు. ఎంత చక్కగా ఇదిగో దేవుడికి తెలిసిపోతే ఏమవుద్ది? మీరు మంచి చెడులను వివేచించగలవారుగా మీరు మారిపోతారు. అంటే ఇప్పుడు ఆలోచించట్లేదా వాళ్ళు? వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో తెలియదా? వాళ్ళకి సింహాలకే పేరు పెట్టే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా? ఏమంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మంచేదో చెడేదో తెలీదా? చూడండి దేవతల వల్ల మారిపోతారంటే ఇక అంతకంటే గొప్ప స్థితి ఏముందండి? దేవుడు మనల్ని ఉంచినటువంటి దానికంటే గొప్ప స్థితి ఏముంది మీరు చెప్పండి? మన పిచ్చి కాకపోతే వెతుకుతాం, మనం ఏదో వెతుకుతాం కానీ మనం ఏదో వెతుకుతాం. ఇంతకంటే గొప్పదేదో ఉంది. ఏముంది? ఏం కావాలి మనకి? ఏం కావాలి? ఇగో రీసెంట్‌గా బ్రదర్‌తో మాట్లాడుతున్నప్పుడు మంచి కన్వర్జేషన్ బ్రదర్ గారు షేర్ చేసుకున్న చాలా ఆనందాన్ని అనిపించింది. మనకు అవసరం ఉందనుకోండి, ఆయన మనుషుల ద్వారానే కాదండి సహాయం చేసేది. అసలు ఆయన మనకి చేసేది సహాయంగా మనం ఫీల్ అవుతాం కానీ, ఆయన చేసేది ఒక అదృష్టంగా మనం ఫీల్ అవ్వాలి. ఆయన మనల్ని ఆదరించాలి, ఆయన మనల్ని నిలబెట్టాలనుకుంటే కనుక ఆకాశంలో నుంచే మన్నా వచ్చిందండి. మనం నమ్మాలి దాన్ని. నమ్మకపోతే ఇంకా జీవితం ఏముందండి? ఆకాశంలో నుంచి మన్నా వచ్చింది. కాకుల దగ్గర నుంచి ఆహారం వచ్చింది. రాళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. కర్రతో కొడితే సముద్రం 2 ముక్కలైపోయింది. అంటే దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు అంతకంటే గొప్ప స్థితి ఇంకేం కావాలి మనకి? ఆ స్థితి సంపాదించుకోవడం కోసం దేవుని విడిచిపెట్టాలి. ఆ స్థితి సంపాదించుకోవడం కోసం బైబిల్ స్టడీ వదిలేయాలి. ఆ స్థితి సంపాదించుకోవడం అదే మన ప్లాన్లు. దేవుడితో ఉన్నటువంటి దానికంటే గొప్ప స్థితి ఏదో ఉందని చూపించేసి ఇగో 200 సంపాదించుకోవచ్చు, 2000 సంపాదించుకోవచ్చు,
ఇదిగో ఈ కోచింగ్ తీసుకోవచ్చు, ఆ కోచింగ్ తీసుకోవచ్చు. ఏంటి బైబిల్ స్టడీ మానేసే? ఈవినింగ్ ప్రేయర్స్ మానేసేనా? ఏవండి యూత్ ఫెస్టులు మానేసేనా? ఏంటి దేవుని కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను విడిచిపెట్టి నువ్వు సంపాదించే దాంట్లో ఏముంటుంది చెప్పండి? నువ్వు సాధించేదేంటి మీరు చెప్పండి? సహవాసాన్ని విడిచిపెట్టి మనం సాధించేదేంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి మనం సాధించేదేంటి చెప్పండి? దేవుని పిల్లలతో సహవాసాన్ని విడిచిపెట్టి మనం ఏం సాధిస్తాం చెప్పండి? ఇదిగో అవ్వని అలాగే డైవర్ట్ చేస్తున్నారండి సాతాను. ఇదిగో నువ్వు చదువుకోకపోతే నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? గొప్పోడు అయిపోతావు. అందుకే నిన్ను అక్కడ అక్కడ ఆపేస్తున్నారు, ఇక్కడ ఆపేస్తున్నారు. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దేవునితో అసలు దేవుడు మన పక్షాన ఉండటమే ప్రపంచంలోకెల్లా గొప్ప స్థితి అండి మనకది. ప్రపంచం అభివృద్ధిని దేంతో చూస్తుందయ్యా అంటే కరెన్సీ, లేదంటే కనుక క్యాష్. కానీ మనం అభివృద్ధిని దేంతో చూడాలయ్యా అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వంతో చూడాలి, వస్తువులతో కాదు, వ్యాపారంలో కాదు, జీవన సంబంధమైనటువంటి వృద్ధిలో కాదు, ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నావా బతికున్నావా, అది మనకు కావాల్సింది. నువ్వు ఆత్మీయంగా బ్రతికే ఉన్నావా చచ్చిపోయి ఉన్నావా? ఒక సందర్భంలో దేవుడు మాట్లాడతారు, జీవించుచున్నావన్న పేరున్నది కానీ నువ్వెవరో తెలుసా? మృతుడివే. ఇంకా బతికుంటే ఏం ఉపయోగం? దేవుడు మనతో లేనప్పుడు ఎన్ని బిల్డింగ్లు ఉంటే మనకేంటండి? దేవుడు మనతో లేనప్పుడు ఎంత చదువుకుంటే ఏం ఉపయోగం అండి? దేవుడు మనతో లేనప్పుడు ఎంత పెద్ద అధికారంలో ఉంటే ఏం ఉపయోగం అండి? దేవుడు మనతో ఉన్నప్పుడు పూరుగుడుసులో ఉన్నా కానీ అంతకంటే గొప్ప స్థితి లేదండి. ఎందుకంటే చనిపోయిన వెంటనే మనం చక్కగా ఆయన దగ్గర ఉంటామండి. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి చేరుకుంటాం మనం. అంతకంటే గొప్ప అదృష్టం ఏం కావాలి మీరు చెప్పండి? ఎలాంటి పాయిజనస్ సీడ్స్ మీరు చూడండి, ఎలాంటి చేదైన వేర్లు నాటుతున్నాడు అంటే సాతాను మనలోనూ నాటుతున్నాడు, అక్కడ అవ్వ దగ్గర కూడా నాటాడు. వాడి ట్రెండ్ ఏం మారలేదండి. మనం ఎంత పిచ్చోళ్ళం అంటే మనంత పిచ్చోలు ఎవ్వరు లేరండి. ఎందుకంటే ఆది కాండంలో మొదలైనటువంటి వాడి వేట అసలు ఏ మాత్రం కూడా 4గో ట్రెండే తేలేదండి. వాడు మూడే పట్టుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ. ఆ మూడిటితోటే ఎన్ని చెరువులు నీళ్ళు దాపేస్తున్నాడంటే జనాలందరి చేత కూడా. ప్రతి ఒక్కరు వాడు ఎవడైనా కానీ ఆ మూడిట్లో ఏదో దగ్గర పడిపోతున్నాడండి. ఎక్కడో దగ్గర పడిపోతున్నాడండి. ఆడెంత గొప్పడో ఆలోచించండి. ఈ సెషన్ కొన్ని సందర్భాల్లో నాకు మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంటుంది, సాతాను గొప్పడని నేను చెప్తున్నాను అనిపిస్తుంటుంది అండి అప్పుడప్పుడు. అలాగే ఉన్నాయి చూడండి పరిస్థితులన్నీ కూడా. దేవుని రెక్కల చాటున ఉండి, దేవుడు పెట్టినటువంటి ఆహారం తీసుకుంటూ, దేవుడు పెట్టినటువంటి సృష్టిలో ఉండి, దేవునితో సంబంధం కలిగి ఉండి, ఏదో గొప్ప స్థితి ఉందంటే దేవుణ్ణి విడిచిపెట్టడానికి పరిగెడుతున్నారు చూసారా జనాలు? ఇంకా అక్కడ హవ్వ పరిగెత్తినట్టుగా. మీరు చూడండి, ఆ పండు ఎలా కనిపించిందయ్యా అంటే అందులో ఏం లేదు. కానీ ఆ పండు ఎలా అప్పటిదాకా కనిపించినటువంటి కొత్త కోణాన్ని చూసిందండి హవ్వమ్మ గారు అప్పటి వరకు చూడనటువంటి ఒక కొత్త కోణాన్ని చూశారు. ఎలాగా? ఆ అపవాది మాటలు వినేసరికల్లా. ఇంతకుముందు మనకి జాబులు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎవడెవడెవడెవడెవడెవడెవడో మన చెవుల్లో శేషం బోధించాడు. ఒకప్పుడు సేవకే సమర్పించుకున్నాం మనం, ఒకప్పుడు సంపూర్ణ సేవకే సిద్ధపరచుకున్నాం మనం. అప్పటి వరకు మనకి బిల్డింగ్లు అంటే పెద్ద ఇష్టం ఉండదు, అంతస్తులు అంటే పెద్ద ఇష్టం ఉండదు, అలంకరణ అంటే పెద్ద ఇష్టం ఉండదు, చదువులు అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఎప్పుడైతే ఎవడో ఒకడు సాతాను బట్టి మన చెవుల్లో శేషం ఊదినట్టు ఊదేశాడో వెంటనే మనకేమైపోయింది అంటే అప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త చూపు వచ్చింది బంగారం మీద, అప్పటి వరకు లేనటువంటి కొత్త ఆలోచన వచ్చింది అధికారం మీద, అప్పటి వరకు లేనటువంటి కొత్త వ్యూ మారిపోతాయి. దేని పట్ల? ధనం పట్ల, తర్వాత మనుషుల పట్ల, తర్వాత వస్తువుల పట్ల, తర్వాత వ్యాపారం పట్ల, ప్రతి దాని పట్ల అప్పటి వరకు లేనటువంటి కొత్త కోణం ఒకటి వస్తుందండి. ఇంతకుముందు అవి ఎప్పుడు చూడలేదా? ఆ చెట్టుని చూడలేదా, లేదంటే ఆ పండ్లను చూడలేదా? చూసిందండి. కానీ ఎప్పుడు కూడా రానటువంటి ఆ చూసే విధానం అనేది అపవాది మాటలు వెంటనే వచ్చిందండి. ఎలా పడిపోయింది చూడండి. అవి ఎలా ఆలోచిస్తుందంటేనండి, చూడండి 5వ వచనం 6వ వచనం మనం చూస్తానండి. ఆ మాటలన్నీ ఎక్కించుకుందండి ఎక్కించుకుని ఏం మాట్లాడుతుందంటే 6వ వచనం మనం చూస్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. చూసారా? అప్పటిదాకా మంచిదిగా అనిపించలేదు నీ కంటికి? ఇంతకుముందు సేవ దేవుడే సమస్తం సర్వస్వం అనుకున్నాం కదా, దేవుడు తర్వాత ఏదైనా అనుకున్నాం కదా. మరి ఇప్పుడేంటి? అదేదో మంచిగా కనబడుతుంది మనకి. ఏమండి? కొంతమంది ఉన్నారండి మన దాంట్లో కూడా, కనీసం ఇంతకుముందు దేవుడి కోసం చచ్చిపోయేవాళ్ళు,
ఇప్పుడు పాట పాడటానికి అవకాశం వచ్చినా ముందుకు రావట్లా. తినటానికి వెళ్తున్నారు దరిద్రం. ఫుడ్ కోసం. ఇంతకు ముందు మనలో లేవు కదా అలాంటివన్నీ, ఎందుకయ్యాయి అంటే మన మైండ్‌లో ఎవడో వేసేసాడు. ఒక వేరు కాదు. ఇక్కడ చూడండి, అపవాది ఎంత బాగా ట్రైనింగ్ ఇవ్వకపోతే కనీసం ఆ దేవుడు చెప్పిన ఏ మాట గుర్తుకు రావట్లేదండి వీళ్ళకి. ఏ మాట గుర్తు రావట్లేదు. చూడండి, అందుకే అప్పటి వరకు లేనటువంటిది మమకారాలు పెంచేసుకుంటున్నారు లోకం మీద. ఆ 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపటం. ఆ 3 కనబడుతున్నాయి మనకి. ఇంకా ఆ 3 ద్వారా తప్ప ఇంక దేంట్లో కొట్టట్లేదు వాడు. ఆహారం కన్నులకు ఎలా ఉందంటే, ఆహారము మంచిదా, తర్వాత కన్నులకు అందమైనటువంటిది నేత్రాశ. అబ్బా! కన్నులకు అందంగా కనబడుతున్నాయండి. తర్వాత మీరు చూస్తానండి, వివేకమునిచ్చు రమ్యమైన దేవుడు చూసినప్పుడు జీవబ్రహ్మ అంటే ఇంక దేవుడి కంటే గొప్ప వివేకం ఏముంటుందండి? బైబిల్ స్టడీ కంటే గొప్ప స్టడీ ఏముంది మీరు చెప్పండి? వివేకాన్ని ఇచ్చే ఫుడ్ అంటది. అబ్బా! వివేకాన్ని ఇచ్చే ఉద్యోగం అంటది, వివేకాన్ని ఇచ్చే కౌన్సిలింగ్ అంట, వివేకాన్ని ఇచ్చే యోగా అంట. అబ్బా! వాక్యాన్ని వదిలేసి యోగా చేయమని దేవుడు చెప్పారా ఎక్కడన్నా? వాక్యాన్ని వదిలేసి నీ డ్యాన్స్ క్లాసులకు వెళ్ళమని దేవుడు చెప్పారా? వాక్యాన్ని వదిలేసి బిజినెస్ చూసుకోమని దేవుడు చెప్పారా? ఏం చెప్పారు దేవుడు ఇంతకీ? అంటే మనకు అందులో వివేకం కనబడుతుంది, అందులో అందమైన జీవితం కనబడుతుంది, అందులో మంచి కనబడుతుంది. దేవుడు వలనే కదా మనకు అవన్నీ వచ్చింది. దేవుడి వలనే కదా మనం బ్రతికుంది. దేవుడి వలనే కదా మనం గాలి తీసుకుంటుంది. దేవుడి వలనే కదా మనం అన్ని బ్రతికి మనం ఒక అడుగు వేయగలుగుతున్నాం అంటే దేవుడి వల్లనండి. మీకు అది అర్థం కావాలంటే పిల్లరా, ఇదిగో నువ్వు 10 అడుగులు అలా సునాయాసంగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా. కొంతమంది బ్లైండ్ పీపుల్ కనబడతారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒక అడుగు వేయాలంటే అంత కష్టం నీకు అర్థం అవుద్ది. ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత కాలు సరిగా పనిచేయనటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒక అడుగు వేయడం ఎంత కష్టమో వాళ్ళు చెప్తారు నీకు. వాళ్ళు అర్థమయ్యేలా చెప్తారు నీకు. లేదంటే బాగా వృద్ధులైపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రీసెంట్గా డీమార్ట్లో ఒక తాతగారిని చూశాను నేను. ఆ తాతగారు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడానికి ఆయన దగ్గర కనీసం ఒక 1.5 minute టైం తీసుకున్నారు ఆయన. 2 వ్యక్తులు హెల్ప్ ఉంటేనే మళ్ళీ. మీరు ఆలోచించండి, మనం చాలా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నాం. మన అడుగులు దేనికి పరిగెడుతున్నాయి మనం ఆలోచించాలి. మనం ఇలా ఉన్నామంటే కారణం దేవుడు కదా. మరి దేవుడిని విడిచిపెట్టి మనకి ఈ మూడిట్లోనే 3 ఏమైనా కనబడుతున్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపటం. ఇంకా వేరేదేమి లేదండి, వేరేదేమి లేదు. వాడు ఆ 3 పట్టుకొని ప్రతి ఒక్కరిని పరలోకాన్ని చేరకుండా ఆడు అడ్డుకుంటూనే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే మనం కూడా ఆడి వేటలో వాడి కింద దాస్యత్వం కింద బానిసలైపోయి ఉన్నామండి. అది వచ్చినటువంటి చిక్కు ఇక్కడ అదే. పిల్లలు మీరు చూస్తే ఏం జరిగిందయ్యా అంటే అక్కడ తాగలేదండి. అంటే ఎంత ఉసుగొలిపాడో మీరు చూడండి సాతాను. ఎంత ఉసుగొలిపారంటేనండి, దేవుని యొక్క మాట కాదని, ఏమండి, ఈ భూమి మీద దేవుని యొక్క మాట కాదని చేసినటువంటి ఆ పని మీరు చూస్తేనండి ఏం జరిగిందో మీరు చూడండి. ఆదికాండం మనం చూస్తే, ఏమండి, ఆదికాండము 3వ అధ్యాయం మనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మళ్ళీ చదువుకుందాం. 6వ చదవండి ఒకసారి. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు, ఏమంటే దీన్ని దేవుడు ప్రస్తావించినటువంటి ఆ మాట ఏంటో మనం చూద్దామా? ఈ విధానాన్ని సంఖ్యాకాండం మనం చూస్తానండి. 15వ అధ్యాయంలో 30వ వచనం మనం చూద్దామండి. సంఖ్యాకాండంలో 15వ అధ్యాయం మనం చూస్తానండి. 30వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. సంఖ్యాకాండం 15:30 మనం చూస్తే, అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన యెడల, పెద్ద సాహసం అండి అక్కడ అవ్వగారు చేశారు. ఏంటి తెలుసా? తినొద్దు అని దేవుడు చక్కగా పద్ధతిగా చాలా చాలా పొలైట్గా చాలా ప్రేమగా ఆయన ఎంత మంచి విధానంలో చెప్పెళ్ళారంటేనండి, ఆయన మాట కాదని, చూడండి, ఆయన మాట కాదని అంత చక్కగా ఉంది చూసారా. 6వ వచనం మళ్ళీ చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తానండి. ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు, ఏమండి, వివేకం నుంచి రమ్యమైనది చూసినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని అది చూసారా? ఆమె తీసుకుంది, తినింది. తర్వాత మళ్ళీ ఏం చేసిందండి? ఆ భర్తకు కూడా ఇచ్చిందండి. ఎంత గొప్ప సాహసం చేశారో మీరు చూసారా ఇంతకీ? ఆ తర్వాత కంటిన్యూషన్ అతను కూడా తిన్నాడు. ఎంత బాగుంది చూసారా? అతను కూడా తినను అయిపోయింది. సాహసం అంటారా కాదరా మీరు చెప్పండి ఇంతకీ? పెద్ద సాహసం అండి. చాలా పెద్ద సాహసం అండి. ఆయన మాటను కాదని మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నామంటే అది తీసుకోవడమే పెద్ద పెద్ద సాహసం అండి అది. తీసుకున్న నిర్ణయానికి మళ్ళీ మనం వెళ్ళిపోతున్నామంటే ఇంక దాన్ని ఏం చెప్పాలి మీరు చెప్పండి? ఏమండి మనం ఆత్మీయంగా బలపడే విషయంలో, ఆత్మీయంగా అభివృద్ధి పొందే విషయంలో ప్రియులారా, మనల్ని ఎంతమంది డిస్టర్బ్ చేసినా గాని మనం గుర్తుంచుకోవాల్సింది, అదిగో వాడు నిన్న మనం మాట్లాడుకున్నాం గుర్తుందా మీకు లాస్ట్ సెషన్‌లో? లాస్ట్ సెషన్‌లో మాట్లాడుకున్నది గుర్తుందా మీకు ఇంతకీ? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడి వేట సింహంలా ఉంది. మన దగ్గర చిన్న పిల్లిలా నటిస్తున్నాడు అంతే. ఎంత ప్రేమగా మనకి ఒలకబోస్తారండి. ఎంత ప్రేమగా మనకి దేవుడి నుంచి దూరం చేసే మాటలు చెప్తారండి. ఎంత ప్రేమగా మనల్ని నాశనం చేసే కబుర్లు మన చెవుల్లో చెప్తూ ఉంటారండి. ఆలోచించాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రాణం పోతున్నా గానీ ప్రభువు పక్షాన నిలబడటం అనేది ఉంటది చూసారా? అది గొప్పదండి. అలా కాదని మనం సాహసం చేశామనుకోండి, వీళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందో మీరు చూసినటువంటి కోణంలో కాకుండా కొత్త కోణంలో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రేపొద్దున మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. తండ్రి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ప్రేమలో బలపరచండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి దేవా. ఆదికాండం వివరణలో తండ్రి మాకు తోడుగా ఉంటూ మాకు తండ్రి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రేమలో బలపరచండి దేవా. వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా కదిలించండి దేవా. మీ కొరకు బ్రతకాలి, మీ కొరకు నిలబడాలనే ఆలోచనలు, ఆశలను తండ్రి అంతకంతకు మా తండ్రి కలిగి తండ్రి అపవాదిని వాడి యొక్క ఆలోచనలు మా తండ్రి విసర్జించి ప్రభ మీ కొరకు మీ పక్షాన విశ్వాసంతో నడుచుకునే ధన్యతను ప్రతి ఒక్కరు మీరు దయచేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరి